చేస్తలేవు. వాళ్ళు దొరకండి నిజం కనబడరు. హలో చెప్పండి అన్నయ్య. మీరు మీరు మొదలు పెట్టేయండి, నేను ఒక్క క్షణం. గణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् अवन् देवी जुजुषाणाघृताचीषग्मान्नो वाचमुशती शृणोतु. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. व्यासं वसिष्ठनत्तारं शक्तेः पौत्रम् अकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिम्. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुर्भगवान् बादरायणः. మానవాళిపై అఖండ అనుకంపతో పురాణ సంపదనిచ్చి అనుగ్రహించినటువంటి శ్రీమద్ వ్యాసమునీంద్రవర్య పాదపద్మములకు నమస్కరిస్తూ నమస్కారం. భాగవతంలో అడుగడుగున భాగవత కథలు అన్నింటినీ కూడా శుకముఖంగా మనకి వినిపించినటువంటి ఆ శుకాచార్యుల వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ సాక్షాత్ వ్యాసమునీంద్ర అవతారమా అన్నట్లు కేరళ ప్రదేశమునందు జనించినటువంటి శ్రీమన్నారాయణ భట్టిద్రవర్య పాదపద్మములకు నమస్కరిస్తూ మన యొక్క నారాయణీయ అధ్యయన సత్రమునందు నేడు తృతీయ దశకమునందున్న 5వ శ్లోకం నుంచి అర్థానుసంధానం చేసుకోవడానికి ప్రయత్నించముగాక. దీని గురించి మాట్లాడుకుంటూ మనం కిందటి పర్యాయంలో ఈ శ్లోకంలో ముఖ్యంగా భక్తి ఎటువంటిది అని అంతకుముందు దశకంలో చర్చించుకున్న తర్వాత ఇప్పుడు భక్తులు ఎలా ఉన్నారు, భక్తులు ఏ రకంగా ఎంతటి స్వేచ్ఛగా బ్రహ్మానందంలో మునిగి తేనియాడుతూ విహారం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే కిందటి శ్లోకంలో అంటే 4వ శ్లోకంలో వారు అంటారు, నారదాది ప్రముఖ మహర్షులంతా కూడా నీ యొక్క భక్తి చేత సమస్త దోషములను తొలగిపోయినటువంటి వారయ్యి, అన్ని రకములైనటువంటి పీడలు కష్టములు కూడా తొలగిపోయినటువంటి వారయ్యి చక్కగా ఈ భూమండలమునందు సంచరిస్తూ ఉన్నారు అనేటువంటి మాట అంటారు అక్కడ. ఆ మాట అన్నప్పుడే వారు ఈశస్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నాః కిమపరం అని అంటారు. అంటే ఎటువంటి వారు నారదాది మునీంద్రులు అనే విషయం చెప్పటం కోసం అన్నమాట. అది ఎంత అద్భుతమైనటువంటి పదజాలం అంటే నారాయణ భట్టిత్రివర్యుల వారి యొక్క ప్రయోగం అది. ఈ నారదాది మహర్షుల గురించి చెబుతూ ఉన్నదన్నమాట. సతత పరినిర్భాత పరచిత్ సదానంద అద్వైత ప్రసర పరిమగ్నాః అంటే నారదాదులు ఏ రకంగా ఉన్నారు అని చెబుతుందన్నమాట.
సతతం అంటే ఎల్లప్పుడూ, పరినిర్భాతం అనుభవంలో ఉన్నటువంటి, పరచిత్ సదానందం అంటే ఈ సచ్చిదానందం ఏదైతే ఉందో అది అద్వైతం అంటే అదే అద్వైతంగా అంటే ఏకముగా ఉన్నటువంటిది, ప్రసర పరిమగ్నాహ దాని యొక్క సంప్లవము యొక్క సంప్లవమునందు మగ్నులై అంటే మునిగి ఉండి ఉన్నటువంటి వారై ఉన్నారు. అంటే ఎంత గూఢార్థంగా, ఎంత అందంగా దాన్ని వర్ణించున్నారు అంటే, నారదాది మహర్షులందరూ కూడా ఎల్లప్పుడూ అనుభవంలో ఉన్నటువంటి సచ్చిదానందంలో ఉన్నటువంటి సచ్చిదానందమే అద్వైతముగా అంటే ఐక్యముగా ఉండగా, అటువంటి అద్వైత ఆనంద సంప్లవమునందు అంటే అది ఒక పెద్ద చాలా గొప్ప వర్షపాతం లాంటిదనమాట. అటువంటి సంప్లవనందు పూర్తిగా మునిగి ఉండగా, అటువంటి వారికి కిమపరం ఇంకా అంతకంటే ఏం కావాలి అని చెప్పి ఉన్నారు కిందటి పర్యాయంలో. అంటే ఆ ఒక్క దళంలో ఉండేటువంటి సౌందర్యానికి ముగ్ధులని ఇంకొకసారి చర్చించుకుందాం అనే విషయంతో చెప్పుకున్నాము. తర్వాత శ్లోకంలో చెప్తున్నారన్నమాట. భవద్భక్తి స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయే దశేష క్లేశౌఘన్న ఖలు హృది సందేహ కణికా నచేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనన్నైగమవచో భవేన్మిథ్యా రథ్యా పురుషవచన ప్రాయమఖిలం. ఇది ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నట్లుగానే జ్ఞానంతో కదా కైవల్యం మోక్షం వచ్చేది. మరి జ్ఞానాన్ని ఎందుకు కోరుకోకుండా భక్తిని కోరుకుంటున్నావేమిటి అని అంటే, భక్తి కూడా అంత పని చేస్తుందండి అని చెప్పడం కోసం ఈ శ్లోకం చెబుతున్నారు. అంటే ఉత్కృష్టమైనటువంటి పరిపక్వం చెందినటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి జ్ఞానంలో పర్యవసించి ఆ జ్ఞానం ద్వారా కైవల్య సిద్ధి జరుగుతుందని పెద్దల మాట. అందుచేత ఇక్కడ భవద్భక్తి స్ఫీతా భవతు అని మొట్టమొదటిగా అంటున్నారు. ఓ గురువాయుపురాధీశ్వరుడా, నారాయణుడా, నా జీవనాధారమా, మమ భక్తి భవద్భక్తి మమ స్ఫీతా భవతు అని. అంటే ఓ నారాయణుడా, నీ యందు నాకు ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అది దినదిన ప్రవృద్ధమానము అగుగాక, పెరుగుగాక, వృద్ధిని పొందుగాక అని అని చెప్పిన తర్వాత ఏమిటి దాంట్లో విశేషం అని అంటే అది చెప్తున్నారు కారణం. శైవ ప్రశమయేత్, శైవ ప్రశమయేత్ అనే మాటలు ఉన్నాయి అక్కడ. దానికి అర్థం ఏమిటంటే అదే ఏమిటి ప్రశమయేత్ అంటే శైవ అశేష క్లేశౌఘం ప్రశమయేత్ అని. అదే అన్ని కష్టాలను పూర్తిగా ఉపశమింపజేయగలదు. ఏది అదే అంటే ఏమిటి? భక్తి. నీ యందున్నటువంటి నా భక్తి అన్ని రకములైనటువంటి కష్ట సముదాయములను కూడా పరిహరించగలిగినటువంటి సామర్థ్యము కలిగినది అని అర్థం. అక్కడ ఏవా అని కూడా అన్నారనమాట. ఇంకా అది ఆ భక్తి అంతటి భక్తి తప్పితే ఇంకొకటి ఏది కూడా అంత పూర్తిగా నిర్మూలనకారి కాదేమో అన్నట్లు, అంత సామర్థ్యం ఉన్నదా అన్నట్లు అని చెప్పిన తర్వాత, అంటే ఏమిటి అంత అశేష క్లేశ సముదాయాన్ని కూడా పరిహరిస్తుంది అంటే తద్వారా మనకు వచ్చేది ఏమిటి అంటే ముక్తే. ఇప్పుడు క్లేశములలో
రాగం కూడా క్లేశం కింద చెబుతారు. మనకి నేను, నాది అనేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మానసికమైనటువంటి రుగ్మతలే. ఆ రుగ్మతల వల్లే అంతులేని జన్మలను ఎత్తుతూ ఉన్నాం. అటువంటి రుగ్మతలు కూడా ఈ ఒక్క నారాయణుడి యొక్క దివ్య అనుగ్రహ కటాక్ష వీక్షణల చేత పోతే ఇంకా మిగిలేది ఏమిటి అంటే మన మన స్వస్వరూపం అన్నమాట. మన స్వస్వరూపము అంటే అర్థం ఏమిటంటే దానికే పూర్ణ స్వేచ్ఛ. పూర్ణ స్వేచ్ఛ అంటే మోక్షము అని అర్థం. నేను నేనుగా ఉంటే అది పూర్ణ స్వేచ్ఛ, అదే మోక్షం. మోక్షము అంటే వదిలిపడటం, వదిలింపబడటం. దేని నుంచి వదిలింపబడటం? నాది నాది కానిదేదో దాని నుంచి వదిలింపబడడం అన్నమాట. ఈ అనేక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో శారీరకమైనటువంటి రుగ్మతలు కానివ్వండి, మానసికమైనటువంటి రుగ్మతలు కానివ్వండి, ఇవన్నీ కూడా నా యొక్క స్వరూపం కావు. ఏవో తెచ్చిపెట్టుకున్నవి, మీదకొచ్చినవి. అవన్నీ కూడా వాటినన్నింటినీ వదిలించుకుని ఉంటే అప్పుడు మోక్షం వచ్చింది అని అర్థం. మనకి రావలసిన అందుకనే చూడండి చాలా అద్భుతమైన మాటలు మాట్లాడతారు వాళ్ళు. మోక్షం వచ్చిందా అని అడుగుతారు కానీ ఆనందం వచ్చిందా? ఆనందం నీ స్వరూపం. నీకు రావడం అనేది ఏమి ఉండదు. అది నీవెప్పుడూ అలాంటి వాడవు. నీ యొక్క స్వరూపమే ఆనందము. కానీ తాత్కాలికంగా కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆ ఆనందాన్ని అవరోధకములుగా కొన్ని అడ్డంకులు వచ్చాయి. ఆ అడ్డంకుల్ని వదిలించుకుంటే ఆ అడ్డంకుల నుంచి మోక్షం వస్తే అప్పుడు నీ ఆనంద స్వరూపం స్వస్వరూపం అనుభవంలో ఉంటుంది. అది అక్కడ. అందుకనే పెద్దలు ఎవరూ కూడా నీ స్వస్వరూపం వచ్చింది, స్వస్వరూపం పొందాలి అనేటువంటి మాటలు మాట్లాడరు. స్వస్వరూపాన్ని పొందడం ఏమిటి? అది ఉన్నది ఉండగా ఉంది అంతే. అది ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ చెరపబడలేనిది, ఎప్పుడూ చెరుపు చేయనిది. అటువంటిది ఆ స్వస్వరూపం. ఆ స్వస్వరూపం యొక్క అనుసంధానమే భక్తి అని కూడా అంటారు. శంకరాచార్యుల వారు భక్తిని నిర్వచిస్తూ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటారు. మోక్ష సాధనమునకు కావలసినటువంటి సామగ్రి యందు భక్తి అత్యుత్కృష్టమైనది, మిక్కిలి ఉత్తమమైనది అని చెప్పి, మరి భక్తి అంటే ఏమిటి అని అడిగితే స్వస్వరూప అనుసంధానమే భక్తి నాయన అని చెప్తారు. నిన్ను నీవుగా అనుభవంలోకి తెచ్చుకోవడమే భక్తి. దాన్ని ప్రేమించగలగటమే అది భక్తి. అంటే అటువంటి ప్రేమ కలిగిన నాడు, ఉత్కృష్టమైన ప్రేమ కలిగిన నాడు అన్ని రకములైనటువంటి వ్యాధులు ఏమైతే ఉన్నాయో, ఆధులు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా పరిహరింపబడిపోతాయి అని చెబుతూ నఖలు హృది సందేహ కణిక అని కూడా అంటున్నారు. నఖలు అంటే కాదు కదా అని. ఏమిటి కాదు కదా అంటే సందేహ కణిక. సందేహం లేశమాత్రము లేదు కదా ఆ చెప్పడంలో, అలా అర్థం చేసుకోవడంలో అని. అంటే ఏమిటి? నీ యొక్క ఉత్కృష్టమైనటువంటి భక్తి, నీ యొక్క భక్తి అంటే నీ యందు నాకున్నటువంటి భక్తి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నటువంటిదై ఉల్లసిల్లుతూ ఒప్పుతూ అన్ని రోగముల యొక్క సముదాయాన్ని నాశనం చేయగలిగినదై ఉండునన్న విషయంలో ఎటువంటి సందేహము లేదు సుమి అని అంటున్నారు అన్నమాట. అది నొక్కి వక్కాణించి చెబుతున్నట్లుగా నఖలు అని అంటున్నారు. సంస్కృతంలో అది ఒక అందమైన ప్రయోగం. తరువాత నచేద్వ్యాసస్యోక్తి తవ చ వచనం నైగమవచో భవేన్మిథ్యా రథ్యా పురుషవచన ప్రాయమఖిలం. ఆహా
నచేద్వ్యాసస్యోక్తి. నాయనా, ఓ గురువాయూపురాధీశుడా, నేను ఈ మాట అనేశాను. నేనేం ఉత్తనే అనలేదు సుమి. నేను కూడా పురాణాలు చదువుకుని పెద్దల మాటలు వినే అంటున్నాను. ఒకవేళ నేను చెప్పిన ఈ మాట ఏదైతే పురాణ ప్రసిద్ధమైనటువంటిదో అది గనక ఆ రకంగా లేనట్లయితే, వ్యాసస్యోక్తి అంటే పురాణములన్నీ, వ్యాసోక్తి అంటే వ్యాసమునీంద్రుల యొక్క మాట అనర్థం. వ్యాసమునీంద్రుల యొక్క మాట అంటే అన్ని పురాణములు అవన్నీ వారి రచనలే కదా. మహాభారతం లగాయతు వారి రచనలే. అందువల్ల అవన్నీ కూడా వ్యాసోక్తి అనేటువంటి మాటలో తీసుకోవాలన్నమాట. తవచ వచనం, ఓ కృష్ణుడా, ఓ గురువాయూపురాధీశుడా, నీ మాట కూడా, నీ మాట అంటే ఏమిటంటే ముఖ్యంగా మనందరికీ ప్రసిద్ధమైనటువంటి భగవద్గీత అన్నమాట. అర్జునుణ్ణి ఉపదేశించినటువంటి జ్ఞాన విశేషము, గీతాసారంగా గీతా విశేషంగా చెబుతారు భగవద్గీతని. అది కూడా అలాగే నైగమ వచః. నైగమ వాక్కులు అంటే గొప్ప పండితుల యొక్క మాటలు అని అర్థం. అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి పండితుల యొక్క మాటలు ఇవన్నీ కూడా రథ్యాపురుషవచన ప్రాయం అఖిలం మిథ్యా భవేత్. అంటే రథ్యాపురుషులు అంటే అనాప్తులు. ఆప్తులు అంటే మనకు కావలసినటువంటి వారు, మనకు మేలుని, హితాన్ని చేకూర్చేటట్లు మాట్లాడేవారు అన్నమాట. అనాప్తులు అంటే అటువంటి వారు కానివారు. అటువంటి వారు, ఆప్తులు కానటువంటి వారి యొక్క మాటలు ఏ రకంగా అయితే ప్రమాణములు కావో, అదే విధంగా ఓ గురువాయూపురాధీశుడా, నీ మాటలు, వ్యాసుని యొక్క మాటలు, గొప్ప గొప్ప పండితుల యొక్క మాటలు కూడా అసత్యములై వ్యర్థములు అవ్వవలసి వచ్చనుగాక అని అంటున్నారు. గురువాయూపురాధీశుడా అని చెబుతూ నారాయణ భట్ట వారు అంటున్నారు. అంటే ఏమిటి? అంతటి విశ్వాసం అన్నమాట. నీ యొక్క భక్తి ఏదైనా సాధించి పెట్టగలదు నాకు అని చక్కగా చిన్నప్పటి నుండి కూడా గురువుల వద్ద అధ్యయనం చేసిన వారై, వారు కూడా స్వయంగా సాధన చేసిన వారై, అంతటి విశ్వాస సంపదతో విలసిల్లుతూ ఆ మాట అంటున్నారు. ఇంతటి గొప్పది నీ యొక్క భక్తి. ఒకవేళ అలాగే గనక కాకున్నట్లయితే నీ మాటలు, వ్యాసుని మాటలు, గొప్ప గొప్ప పండితుల యొక్క మాటలు కూడా వ్యర్థములై అవవలనుగాక అని చెబుతున్నారు. అంటే అలా కాదు సుమి అని అర్థం అక్కడ. అది తప్పకుండా అంతటి గొప్పది కదా నీ భక్తి అని చెప్పడం, నీ యందు భక్తి అని చెప్పింది. అంటే ఏమిటి? ఈ శ్లోకంలో మనం భవద్భక్తి స్ఫీతా భవతు సైవ ప్రశమయే దశేష క్లేశౌ గన్న ఖలు హృది సందేహ కణికా నచేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచు భవేన్మిథ్యారథ్యా పురుష వచన ప్రాయం అఖిలం అని. ఈ శ్లోకం చదువుకోగానే మనకు బుద్ధి యందు స్ఫురించవలసినటువంటి అర్థం ఏమిటి? ఆహా, నీ యొక్క భక్తి ఏదైతే ఉన్నదో అది దినదినము నాకు ప్రవర్ధమానం అవుగాక. అది అన్ని రకములైనటువంటి రోగములను కూడా నాశనం చేయగలిగినదై ఉన్నది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఒకవేళ అందులో గనక సందేహం ఉన్నట్లయితే నీ వచనములు, వ్యాసుని వచనములు, పండిత వచనములు కూడా వ్యర్థం అవ్వవలసి వచ్చునుగాక. ఈ అర్థం మన బుద్ధిలో స్ఫురించాలి ఈ శ్లోకం చదువుకోగానే. అందుకని మళ్ళీ సారాంశ రూపకంగా ఈ మాటలు కూడా మాట్లాడుతున్నాను తర్వాత శ్లోకంలో ప్రవేశించడానికి ముందు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఇప్పుడు భక్తి యోగము, జ్ఞానయోగము రెండు ఉన్నాయిగా. జ్ఞానయోగం గురించే మాట్లాడొచ్చు కదా. జ్ఞానయోగం ద్వారా కూడా మోక్షం వస్తుంది కదా. దాని గురించే మాట్లాడకుండా ఈ భక్తి యోగం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎవరైనా ప్రశ్న వేసినట్లయితే, అటువంటి శంక కలిగినట్లయితే దానికి సమాధానమా అన్నట్లు ఈ శ్లోకం చాలా అందంగా, రమణీయంగా ప్రణయనం చేసి ఉన్నారు. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురా
త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేదఖిల పరితాప ప్రశమనీ పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరం. ఎంత అందమైన మాటలు ఇక్కడ అంటున్నాం అన్నమాట. భవద్భక్తిస్తావత్ త్వద్గుణరసాత్ ప్రముఖ మధురా అని. అంటే నీ యందు ఏదైతే నా యొక్క భక్తి ఉన్నదో అది గనక అది మాత్రము నీ యొక్క గుణముల యందు నాకున్నటువంటి ప్రేమ చేత, ప్రేమ వలన ప్రముఖ మధుర, మొదటి నుంచి ఆనందాన్ని కలిగించినటువంటిదై ఉన్నది అని. ఏమిటి మొదటి నుంచి ఆనందాన్ని కలిగించినటువంటిదై ఉన్నది అంటే అర్థం ఏమిటి అంటే, జ్ఞానయోగంలో ఇటువంటి వెసులుబాటు లేదు. అది మొదటి నుంచి ఆనందాన్ని కలిగించినట్టుగా కనిపించటం లేదు. అది విచార మార్గంలో ఉండి చాలా క్లేశకరంగా ఉన్నటువంటి సాధనది. కానీ భక్తి అలా కాదు. నీ యందు ఉన్నటువంటి గుణముల యందు నాకున్నటువంటి ప్రీతి వలన, ఆ ప్రీతితో ఆరంభమైతే అది ఆనందమే కదా. అటువంటి స్థితిలో ఉండగా ఈ భక్తికి ప్రముఖ మధురము అని పేరు. అంటే నీ యందు నాకున్నటువంటి భక్తి ఏదైతే ఉన్నదో అది ప్రముఖ మధురమైనది. ప్రముఖ మధురమైనది అంటే అర్థం ఏమిటంటే మొదటి నుంచి మధురంగా ఉన్నటువంటిది అని అర్థం. అంటే ఆరంభ దశ నుంచి మధురంగా అంటే ఆనందదాయకంగా ఉన్నటువంటిది అని అర్థం. తర్వాత ఏమిటి? కిమప్యారూఢా చేత్ అఖిల పరితాప ప్రశమనీ. కిమపి ఆరూఢా చేత్ అఖిల పరితాప ప్రశమని. మొట్టమొదటి ఆరంభ దశలోనే ఆనందదాయకంగా ఉన్నటువంటిది ఈ భక్తి. ఇది గనక కొంచెం ప్రవృద్ధమై అయితే, అంటే కిమపి ఆరూఢా చేత్, ఏదైనా కొంచెం ప్రవృద్ధమైతే, పెరిగినట్లయితే, ఏమిటి పెరిగినట్లయితే? భక్తి పెరిగినట్లయితే, అటువంటి భక్తి ఏం చేయగలదు అంటే అఖిల పరితాప ప్రశమని, అన్ని రకములైనటువంటి పరితాపములను కూడా సమూలంగా మట్టు పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినదై ఉంటుంది. చూడండి, అంటే మధ్యస్థానంలో ఆరంభ దశలో ఆనందకరంగా ఉంది, కొంచెం ప్రవృద్ధమై మధ్య దశలో అన్ని తాపాలని కూడా పోగొట్టుతున్నదై ఉన్నది, పోగొట్టుతూ ఉన్నది. అప్పుడు అది మధ్యస్థాయిలో. చివర్లో పునశ్చాంతే స్వాంతే, చివరి దశలో. చివరి దశ అంటే అర్థం ఏమిటి? భక్తికి చివరి దశ అంటే ఏమిటి అర్థం? అంటే జ్ఞానంలో పర్యవసించి నన్ను నేనుగా తెలుసుకోవడం, నేనే గురువాయూపురాధీశుడుని అనేటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడాన్ని అనేటువంటి సందర్భాన్ని అంతే అనేటువంటి పదంతో వారు స్పర్శిస్తున్నారన్నమాట. అంతే అంటే అది అటువంటి స్థాయిలో స్వాంతే, నా హృదయమునందు విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం. మళ్ళీ ఎంతో అందమైన మాట. విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం. అక్కడ విమలము అంటే ఏంటంటే అత్యంత నిర్మలము అని అర్థం. అంటే విగతమైనటువంటి మలము కలిగినది. మలము అంటే దోషము అని అర్థం. విగతము అంటే పోయినటువంటి దోషములను కలిగినటువంటిది అని అర్థం. అంటే ఏమిటి దోషం అంటే నేను, నాది, ఈ రెండు కూడా ప్రధానమైన దోషాలు. ఈ రెండు దోషాలు పోతే నిర్మలమే అది, విమలమే అది. అటువంటి విమలమయ్యి అప్పుడు
పరిబోధ అంటే జ్ఞానం అన్నమాట. ఏమిటా జ్ఞానం అంటే అహమఖండం బ్రహ్మాస్మి, నేను అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ సత్య వస్తువుని అనేటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము యొక్క ఉదయము విమల పరిబోధ ఉదయ అని ఇచ్చారు కదా. విమల పరిబోధోదయ అని ఇచ్చాడు. అక్కడ దాకా అత్యంత నిర్మలమైనటువంటి జ్ఞానము యొక్క ఉత్పత్తి ఉదయము. ఆ ఉదయము ఏం జరిగింది అంటే ఆ ఉదయముతో మిలన్ మహానందాద్వైతము, ఆ అటువంటి ఉద్భవముతో కలిసిపోయినటువంటి మహానందము స్వరూపంగా ఉన్నటువంటి ఆ మహానందముతో అద్వైతము. అద్వైతం అంటే ఇక్కడ ఐక్యము అని అర్థం. అటువంటి మహానందముతో కలిసిపోయి ఉన్నటువంటి మహానందాద్వైతం, అటువంటి ఐక్యాన్ని దిశతి అంటే ప్రసాదయతి, ఇస్తూ ఉన్నది అని అర్థం. చూడండి ఎంత అందమైన మాట మాట్లాడారు. ఇప్పుడు మొట్టమొదట చాలా ఆనందదాయకంగా ఉంది భక్తి మొదట్లోనే. నాకు పూర్తిగా భక్తి అంటే ఏమో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, చాలా అపరిపక్వమైన ప్రాథమికమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా కొంచెం ఆనందదాయకంగానే ఉంది. కానీ ఎప్పుడైతే దాన్ని సాధన చేస్తూ ఉన్నానో కొన్ని సంవత్సరాల తర్వాత లేకపోతే కొన్ని జన్మల తర్వాత ఒక మధ్యస్థాయిలోకి అడుగుడి నా భక్తి పెరిగి కొంచెం పరిపక్వత చెంది అది ఏం జరుగుతోంది, అఖిల పరితాపములని నాశనం చేయగలిగినదై ఉన్నది. ఇంకా నా సాధన విరమించకుండా అలా సాధన చేస్తూ 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 ఉండగా అదేం చేసింది అంటే చివరికి స్థాయికి తీసుకొచ్చి, పరిపక్వ స్థాయిని తీసుకొచ్చి విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం దిశతి అంటే నిర్మలమైనటువంటి అహమఖండం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞాన ఉద్భవముతో కలిసినటువంటి మహానందముతో ఐక్యమై ఉన్నది. మహానందముతో ఐక్యమై ఉన్నటువంటి స్థితిని తీసుకువచ్చినది. అంటే ఏమిటి ఇక్కడ మీరు ఆలోచిస్తే, ఆదిలో ఆనందం, మధ్యలో ఇంకా ఆనందం, అంత్యంలో చెప్పనే అక్కర్లేదు ఆనంద స్వరూపునిగా ఉండడం. ఇది భక్తి యొక్క లక్షణం. అది చెప్పదలిచారు నారాయణ భట్ట తిరువరిగిల వారు. ఇటువంటి సౌకర్యం నీకు ఏ సాధనా మార్గం నందు ఉండజాలదు అని నొక్కి వక్కాణించి చెప్పడం కోసం ఇంత అందంగా చెబుతూ ఉన్నారు. ఆది మధ్యావసానంలో ఎటువంటి స్థితి కలిగి ఉన్నది భక్తి అనేది అని చెబుతూ, ఇక అటువంటి భక్తిని పొందాలి, అటువంటి భక్తిని పొందాలి అని చెప్పి అటువంటి భక్తిని వర్ణించిన తర్వాత వారు అంటున్నారు, అటువంటి భక్తి యందు నాకు అధికారం ఉన్నదో లేదో అని ఆయనే శంక చేసుకుని చాలా ప్రాథమికమైనటువంటి అత్యంత సామాన్యమైనటువంటి వాడు ఏ రకంగా అయితే ఊహ చేస్తాడో అటువంటి విధంగా ఇక్కడ కోరుతున్నారు నారాయణ భట్ట తిరువరిగిల వారు నారాయణుణ్ణి. ఏమిటి అంటే ఆయన డైరెక్ట్గా నాకు అంతటి భక్తి ఉంది, నాకు మధ్యానందమో లేకపోతే అంత్యంలో ఉండేటువంటి పరిపూర్ణ ఆనందమో ఇచ్చేసే రేపు సాయంకాలానికి అలా ఏమీ అడగలేదు. అక్కడ ఎంత అంటే పెరుగుతూ ఉండే కొద్దీ ఒదుగుతూ ఉంటారనే మాటకి ఇదే అర్థం. ఇటువంటి వారు తార్కాణభూతంగా ఉంటారన్నమాట. అది ఎందుకు ఒదుగుతూ ఉంటారంటే అది అంత సహజంగా సిద్ధిస్తుంది. అది ఎందుకంటే జ్ఞాన ఉదయం ఎప్పుడైతే జరుగుతోందో తమస్సంతా నెమ్మదిగా తెలియకుండానే నీ యొక్క పృథగ్ వ్యాపారం లేకుండానే, విడిగా నీ యొక్క క్లేశకరమైనటువంటి ప్రయత్నం ఏమీ లేకుండానే నిర్మూలన జరగవలసినటువంటి దానికి నిర్మూలన జరుగుతూ ఉంటుంది. తమో నిర్మూలన జరుగుతుందన్నమాట. అది మనం గ్రహించవచ్చు. అటువంటి స్థితిలో వారు అత్యంత వినయభూతులై
అంటున్నారన్నమాట. నాకు ఓ గురువాయూపురాధీశుడా విధూయ క్లేశాన్మే కురుచరణ్ ఇంతకుముందు శ్లోకం చదవగానే మనకి రావలసినటువంటి స్ఫురించవలసినటువంటి అర్థం ఏమిటంటే, నీ యొక్క భక్తి ఆరంభమునందు చాలా ఆనందకరము, మధ్యస్థాయిలో కొంచెం పరిపక్వత చెందినప్పుడు కూడా చాలా ఆనందకరంగా ఉన్నది. అది అత్యంత అవసాన దశలో ఉండి నన్ను నేను స్వస్వరూపాన్ని ఎప్పుడైతే నేను అనుసంధానం చేసుకుని నా అనుభవంలోకి తెచ్చుకున్నానో అటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తి అయితే ఇంకా మహానంద స్వరూపం కాబట్టి ఆనందమే స్వరూపంగా నన్ను చేసిన వాడనయింది. అందువలన ఆది మధ్య అవసాన దశలను అన్నిటి యందు కూడా ఆనంద స్వరూపంగా ఉన్నటువంటిది ఈ భక్తి అనేటువంటి అర్థం మనకి స్ఫురించాలి ఈ శ్లోకం చదువుకోగానే. అది చెప్పిన తర్వాత విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమథతే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే. ఇది అంటే ఏంటంటే వారిని వారు ఈ రకంగా గురువాయూపురాధీశునికి అప్పగించుకుంటున్నారన్నమాట. చెప్తున్నారు, నాకు మొట్టమొదటిగా చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏమిటంటే ఈ రోగం ఒకటి ఉంది, బాధపడుతూ ఉన్నాను కదా, ఆ రోగాన్ని తీసేయి. విధూయ క్లేశాన్మే అని అంటే క్లేశములు ఏమిటంటే అవి రూపమైనటువంటి క్లేశములు, బాహ్యాభ్యంతర రూపములుగా ఉన్నటువంటి క్లేశములు. బాహ్య క్లేశములు అంటే ఈ వాతాది రోగాలు, ఆయనకి ఉన్నటువంటి వాతరోగం ఏదైతే ఉందో అటువంటి రోగములు అన్నీ కూడా. ఆభ్యంతర క్లేశములు అంటే ఈ రాగాది ద్వేషాది దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఈ అన్ని దోషములను కూడా విధూయ పూర్తిగా నాశనం చెందింపజేసి అటుపైన ఏం చేయాలి అంటే మే చరణయుగ్మన్ భవత్క్షేత్ర ప్రాప్తౌ ధృతరసం కురు అని అంటున్నారు. అంటే ఏమిటంటే నీ యొక్క క్షేత్రమును అడుగిడవలనంటే కావలసినటువంటి ఔత్సుక్యాన్ని నా పాదములు కలిగినటువంటివై ఉండాలి. అటువంటి ఔత్సుక్యాన్ని కలిగినటువంటి వానిగా నీవు చేయి సుమయి అని. ధృతరసం అంటే సంజాత ఔత్సుక్యం అని అన్నారన్నమాట. అంటే ఆసక్తి కలిగినటువంటివై. ఇప్పుడు ఏం వెళ్తానులే అని కాళ్ళే ముందుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోబెట్టేటట్టు కాకుండా, నీ పూజ నీ దేవాలయానికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చి రాగానే వెంటనే నా కాళ్ళు ఇలాగా ముందుకు సాగాలన్నమాట. అంటే అటువంటి ఆసక్తి వాటికి కలగాలి. వాటికి కలగడం అంటే అన్నింటికీ మూలాధారం మనస్సే. కానీ చెబుతున్నారు శరీరం యొక్క జాడ్యం కూడా ఏ రకంగానూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఎవ్విధమైనటువంటి శారీర జాడ్యము లేకుండా నా పాదయుగ్మమునకు నీ క్షేత్ర ప్రాప్తి యందు ఆసక్తి కలిగినట్లు చేయముగాక అని చెప్పారు. కురు అంటే చెయ్యి అని అర్థం. అలాగే కరమపి చ తే పూజన విధౌ, ఇంకా చేతులు ఉన్నాయి కదా నా చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతులకు అంటే కరమపి చ పూజన విధౌ ధృతరసం కురు అని అలా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే నా చేతులకు నీ పూజయందు ఆసక్తి కలిగినటువంటి వానివై ఉండునట్లు చేయుము అని అర్థం. నా చేతులను నీ పూజయందు ఆసక్తి కలిగినటువంటి వానివై ఉండునట్లు చేయుము అని ప్రార్థన అన్నమాట. ఆ ప్రార్థన కరమపిచతే పూజన విధౌ ధృతరసం కురు అని అర్థం చేసుకోవాలి మనం సంస్కృతంలో. అంతేకాకుండా భవన్మూర్త్యాలోకే నయనమథ అన్నారు.
భవన్ మూర్త్యాలోకే నయనం. నా యొక్క కన్ను ఏదైతే ఉందో, కన్ను అంటే అక్కడ కన్నులు రెండు అనే అర్థం చేసుకుంటాం. కన్నులు, నా యొక్క కన్నులను మాత్రం నీ యొక్క విగ్రహమును చూచి ఆనందించేటువంటి వాని దానిగా నీవు చేయము. అంటే ఏమిటి? మే నయనం భవన్ మూర్త్యాలోకే ధృతరసం కురు అని అర్థం అన్నమాట. అక్కడతోటి కన్ను అయింది. అలాగే అలాగే తే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం. నా నాసిక ఏదైతే ఉందో అది నీ యొక్క చరణమునందు ఉంచినటువంటి తులసీమాల ఏదైతే ఉందో అటువంటి తులసీమాలను ఆస్వాదించుటయందు అనురక్తి అయి ఉన్నటువంటి దానిగా నా నాసికను చేయుము. అంటే స్వామివారి ప్రసాదంగా ఇస్తారు మనకి తులసిమాల. అది స్వామివారి యొక్క పాదపద్మముల నుంచి పెట్టి అట్టి మాల మన చేతికి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒక తులసి దళము తీసుకొని మనం ఆఘ్రాణం చేస్తే అప్పుడు మనం కృతకృత్యులు అవుతాం అన్నమాట. ఆ భావన మనకి సిద్ధిస్తోంది వీరి యొక్క ఆ వర్ణ ద్వారా. అప్పుడే ఆ నాసికకి కూడా నాసికత్వం సిద్ధించిందండి. లేకపోతే దేనికి ఉండి ఏమిటి ఉపయోగం అన్నట్లు. తులసీ పరిఘ్రాణం ద్వారా దానికి కృతకృత్యత వచ్చింది. ఎవరికి? నాసికకి అని అని చెప్పి తర్వాత శ్రవణమపి తే చారుచరితే. నా యొక్క చెవులను కూడా నీ యొక్క గుణకథల యందు వినుటయందు, నా యొక్క చెవులను కూడా నీ యొక్క గుణకథలను వినుటయందు అనురక్తి కలిగినటువంటి వానిదిగా చేయుము. నా యొక్క చెవులను నీ యొక్క గుణకథలను వినుటయందు అనురక్తి కలిగినటువంటి వానివిగా చేయుము అని చెబుతూ ఉన్నారు. ఇది చూడండి, ఈ శ్లోకం వింటూ ఉంటే నాబోటిగాడు ఎవడో అసలు భక్తి అంటే ఏ పూర్తిగా తెలియని వాడు మాట్లాడినట్టుగా ఎంత వినయభూతులై మాట్లాడుతున్నారో నారాయణ భట్ట త్రిపురజుల వారు. అది పెద్దల యొక్క, అంటే ఆ సాధనలో ఉండి నారదాది మహర్షుల్ని దర్శించినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారాయను. అవ్విధంగా ఉన్నటువంటి వారు ఆ రకంగా కాకుంటే వేరొక రకంగా మాట్లాడినా ఏమి అని చెప్పిన తర్వాత చారు జరితే అని ఇక్కడ చూడండి అందమైన విశేషణం. అక్కడ అంటున్నారన్నమాట, అంతటి చారు నీ యొక్క చరిత్ర ఏదైతే ఉందో చాలా అత్యంత మనోజ్ఞమైనటువంటి చరిత్ర. అంతటి అత్యంత మనోజ్ఞమైనటువంటి చరిత్ర ఉన్నప్పటికీ కూడా నా బుద్ధి దాని యందు వెళ్ళట్లేదు అంటే నాకున్నటువంటి రోగములే కారణం సుమి. అటువంటి రోగముల యొక్క నిర్మూలనం చేయం సుమి. చేయగా అప్పుడు మిగతా శారీరక అంగముల యొక్క పరిపుష్టిని కలిగింపజేసి వాటిని ధృతరసములుగా చేస్తే నేను సాధ్యభక్తిని పొందెదనుగాక అని దాని అర్థం అన్నమాట. అలా చెప్పిన తర్వాత ప్రభూతాధివ్యాధి ప్రసభ చలితే అంటే ఇంతకు ముందు శ్లోకం చదవగానే మన బుద్ధి యందు స్ఫురించవలసినటువంటి అర్థం ఏమిటి అని అడిగితే, నా యొక్క క్లేశములన్నింటినీ నాశనం చేసి నా కాళ్ళని నీ గుడికి వచ్చేటట్లుగా ఉత్సాహాన్ని కలిగింపజేసి నా చేతులకు నీ యొక్క పూజన విధిలో ఉత్సాహము కలిగేటట్లు చేసి నా కన్నుల యందు నీ యొక్క విగ్రహ అఖండ మంగళ విగ్రహమునందు దర్శనమునందు ఉత్సుకత కలిగినటువంటి దానినిగా చేసి నా నాసికను నీ యొక్క పాదతలసి ఆఘ్రాణమునందు ఆసక్తి కలిగిన దానిగా చేసి నా చెవులను
నీ యొక్క గుణకథలను వినుటయందు ఆసక్తి కలిగినటువంటిగా చేసి నన్ను అనుగ్రహింపుము ఓ గురువాయూపురాధీశుడా అని ఈ అర్థం చక్కగా మనకి బుద్ధిలో స్ఫురించాలి. తరువాత ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమసుఖచిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రునివహో యథా విస్మర్యాసన్ దురుపశమపీడా పరిభవాన్. ఒక సామాన్యమైనటువంటి మానవుని జీవితం ఏ రకంగా ఉంటుంది అన్నది ఎక్కడా నిర్ద్వంద్వంగా మొహమాటం ఏం లేకుండా ఇందులో చెప్తూ ఉంటారు. అది మనకు తెలుస్తూ ఉంటుంది ఆ రకమైనటువంటి వర్ణన. ఒక సామాన్యమైనటువంటి మానవుడికి ఉండేటువంటి కష్టాలు పరితాపాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది తెలుస్తోంది. ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమసుఖచిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రునివహో యథా విస్మర్యాసన్ దురుపశమపీడా పరిభవాన్. ఇప్పుడు నాయనా ఓ గురువాయూపురాధీశుడా, ఏం జరుగుతోందంటే ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక హృది త్వదీయం పరమసుఖచిద్రూపం తద్రూపముదియాత్ అని చెబుతూ ఉన్నారు. అంటే అలా చెప్పడంలో కూడా ఎంత ఆవేదన దాంట్లో గర్భితమై ఉన్నదంటే, అంతే సమయంలో వారి అఖండమైన భక్తి కూడా అంత రమణీయంగా వర్ణిస్తూ ఉన్నారు. అంటే ప్రభూత ఆధివ్యాధి ప్రసభ చలితే అనేటువంటిది ఒక విశేషణం. మామక హృది అంటే నా యొక్క హృదయమునందు అని అర్థం. నా హృదయమునందు ఎటువంటి దాని యందు అంటే ప్రభూత ఆధివ్యాధి ప్రసభ చలితే అంటే చాలా ఎక్కువగా ఉన్నటువంటి మానసిక శారీరకమైనటువంటి కష్టముల ద్వారా బలంగా కదిలిపోయినటువంటి నా యొక్క హృదయమునందు అని అర్థం. అది చాలా విశేషంగా చెప్తున్నారు అక్కడ. అంటే వారు కేవలం తాత్కాలికంగా వారు అనుభవిస్తున్నటువంటి వాతరోగాన్ని గురించి మాత్రమే చెప్పుట లేదు. సహజ మానవునిగా ఇంకా మానసికంగా ఉన్నటువంటి కొన్ని క్లేశ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిహారం కోసం ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఏమవుతోందంటే నా హృదయమునందు ఏదైతే చాలా ఎక్కువ బాహ్య ఆభ్యంతర రూపకమైనటువంటి కష్టములతో బలంగా చెలించిపోయిందో అటువంటి నా హృదయమునందు ఓ గురువాయూపురాధీశుడా, త్వదీయం నీ యొక్క పరమసుఖచిద్రూపం అంటే సచ్చిదానంద రూపం బ్రహ్మ, తద్రూపం, ఇక్కడ తద్రూపం అనే మాట చాలా అందమైన మాట. ఏమిటి చిద్రూపం, పరమసుఖ చిద్రూపం అనేసిన తర్వాత మళ్ళీ తద్రూపం అని ఎందుకు అంటున్నారంటే, మనకి 2వ దశకంలో సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వజలన ప్రోద్భాసి ఫాలాంతరం అని వర్ణించి ఉన్నారు. ఆ మొట్టమొదటి 2 శ్లోకాలలో కూడా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎంత కనుల కట్టుగా వారు వర్ణించున్నారు అంటే, ఎవరి వల్ల శక్యం కానట్లు అంత రమణీయతమంగా వర్ణించి ఉన్నారు. ఆ రూపం అని దాన్ని దృష్టిలో తెచ్చుకుని మాట్లాడుతున్నారనమాట. తద్రూపం అంటే ఆ రూపం సుమి, ఇంతకుముందు నేను మాట్లాడాను కదా, సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వజలన ప్రోద్భాసి ఫాలాంతరం అనేటువంటి మాటలతో నీ యొక్క అతిశయమైన అందాన్ని పూరించడానికి చేసినటువంటి ప్రయత్నంలో
భాగంగా నా నోటి నుంచి వెలువడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలలో ఉన్నటువంటి నీ యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపం అని అర్థం అన్నమాట. ఆ రూపమే పరమసుఖ చిద్రూపం కూడాను. అది అటువంటి పరమసుఖ చిద్రూపం ఉదియాత్ అంటున్నారు. అంటే ఉద్భవించుగాక అని అర్థం. ఇప్పుడు పరమసుఖ చిద్రూపం ఉదియాత్ అని అన్నారు. అంటే ఇప్పుడు ఉదియాత్ అని ఎందుకు అంటున్నారు అంటే సూర్యుడు ఉదయిస్తాడు కదండి. సూర్యుడు ఉదయించడంతో ఎటువంటి తమస్సైనా పూర్తిగా అప్పటికప్పుడే నశించకపోవడం, మనకి వెలుగు రావడం. అంటే తమో నిర్మూలన ఒకసారి, మనకి వెలుగు రావడం ఇంకొకసారి జరగదు కదా. రెండు ఏకకాలంలో జరుగుతాయి. నిజానికి చెప్పాలంటే తమో నిర్మూలన ముందు జరిగి వెలుగు తర్వాత జరుగుతుందని కూడా చెప్పచ్చు. అంటే అది ఉదియాత్ అనే మాటలో చమత్కారం చెబుతున్నాడు ఆ వ్యాఖ్యానకారుడు. ఆ కవి యొక్క చమత్కారం ఉందండి దాంట్లో. ఉదియాత్ అని ఎందుకంటున్నారు అంటే ఏ రకంగా అయితే ఈ సూర్యుని యొక్క కిరణములు ప్రభాత కిరణములు పడగానే అంతవరకు ఉన్నటువంటి తమో నిర్మూలన పూర్తిగా జరిగి తేజస్సు అఖండమైన తేజస్సు భూమండలం ఎత్తు ప్రవేశించడంతో తమో నిర్మూలన జరుగుతోందో అదే రకంగా నీ యొక్క పరమసుఖ చిద్రూపం సచ్చిదానంద స్వరూపమైనటువంటి బ్రహ్మ ఏదైతే ఉన్నదో అదే సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వజరణ ప్రోద్భాసి ఫాలాంతరం అనేటువంటి శ్లోకములతో వర్ణించబడినటువంటి ఆ రూపం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడైతే ఉదయించగానే మొత్తం ఎటువంటి సమస్తమైనటువంటి వ్యాధి రూపమైనటువంటి క్లేశములన్నీ కూడా సమసిపోతాయి గాక అని. అంటే సూర్యోదయంతో తమో నిర్మూలన చాలా సహజంగా జరిగినట్లు సుఖ చిద్రూప ఉదయంతో సమస్తమైనటువంటి దుఃఖ సముదాయము కూడా చాలా సహజంగా సమసిపోతుంది అనేటువంటి భావం అంతటి చమత్కారంగా ఉదయాత్ అనేటువంటి మాటతో మాట్లాడుతూ ఉన్నారు అని చాలా అందంగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఉదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రుని వహో యథా విస్మర్యాసందురుపశమ పీడా పరిభవాన్ని. అక్కడ ఈ ఉదంచద్రోమాంచ అంటే మనం అంటుంటాం కదా నిక్కబొడుచుకున్నటువంటి రోమములు, వాట్ వి కాల్ యాజ్ హొరిపిలేషన్, రైట్? అటువంటి పులకములు అన్నమాట. అందమైన మాట పులకములు. అటువంటి పులక కలిగినటువంటి వాడై ఉదంచద్రోమాంచ ఎందుకని పులకలు కలిగినటువంటి వాడిగా అయ్యాడు అంటే నీ యొక్క స్వరూప దర్శనం చేత ఉద్భవించినటువంటి ఆనందము యొక్క అతిశయం చేత పులకలు కలిగినటువంటి శరీరములు కలిగినటువంటి వాడైన వాడు అని అర్థం. అంతటితో సరిపోలేదు, ఇంకా గలిత బహు హర్షాశ్రు నివహ. అది ఏమవుతుందంటే అభివ్యక్తి, ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఒక స్థాయిలో పులకలు జరిగాయి, కానీ ఆనందం అంతటితో ఆగట్లే. శరీరం ఎంతండి, ఒక చిన్న ఉపాధి అంతే కదా. మొత్తం అంతటా ఉన్నది ఆనంద స్వరూపం. అంతటా ఉన్నది శరీరంలో దూరితే ఏమవుతుంది? ఇది ఇందులో పట్టదు కదా. అందుచేత ఏమవుతుందంటే ఇంకా పెళ్ళుబికి గలిత బహు హర్షాశ్రు నివహ అని అంటున్నారనమాట. అంటే పైకి వస్తున్నటువంటి పెళ్ళుబికి వస్తున్నటువంటి ఆ హర్షాశ్రువులు, ఆనంద బాష్పములు అంటాం కదా మనం. ఆ ఆనంద బాష్పములు, అటువంటి ఆనంద బాష్పములు కలిగినటువంటి వాడు అన్నట్లన్నమాట. హర్షాశ్రు నివహ యథా విస్మర్యాసం అంటే నేను ఇటువంటి వాడనుగా అగుదునుగాక అని
చెప్పడం అన్నమాట. నేను ఉదంచద్రోమాంచుడనై అంటే శరీరమంతా పులక కలిగినటువంటి వాడినై, అలాగే గలిత బహు హర్షాశ్రు నివహునిగా అంటే ఆనంద బాష్పములను కలిగినటువంటి వాడినై, యథా విస్మర్యాసం ఏ రకంగా అయితే దురుపశమ పీడా పరిభవాన్ యథా విస్మర్యాసం తథా ఏ రకంగా అయితే చెప్పడానికి కూడా సాధ్యము కానటువంటి ఉపశమింపలేనటువంటి శారీరక మానసిక పీడలు అవమానములు ఇటువంటి దుఃఖములన్నింటినీ కూడా పూర్తిగా ఏ రకంగా అయితే నేను మరిచిపోగలనో అటువంటి స్థితిలో ఉదంచ ద్రోమాంచుడనై గలిత బహుహర్షాశ్రు నివహుడనై పరమసుఖ చిద్రూపం నా యందు ఉదయించవలనుగాక. అదనమాట అక్కడ చూడండి అసలు ఎంత ఆ, అందంగా చెబుతూ ఉన్నారో దాన్ని. ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమసుఖ చిద్రూపముదియాత్. ఉదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రునివహో యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్. ప్రధానమైనటువంటి మాట చెబుతూ ఉన్నారు. తట్టుకోలేనటువంటి బాగా ఎక్కువగా ముదిరినటువంటి మానసిక శారీరక కష్టముల యొక్క బలంతో చెలించిపోయినటువంటి నా హృదయమునందు నీ యొక్క సచ్చిదానంద స్వరూపము ఒకసారి ఉదయించుగాక. ఏ రకంగా అంటే నేను సంజాత పులకుడునై ఆనంద బాష్పములు కలిగినటువంటి వాడనై ఎవ్విధమైన కష్ట సముదాయం ఉన్నదో అంతా కూడా మరిచిపోయినటువంటి వాడనై కేవలం నీ ఆనందమునందు ఓలలాడుతున్న వాడనై ఉన్నటువంటి వాడనైన నాకు నా హృదయమునందు నీ యొక్క పరమసుఖ చిద్రూపం సంవిద్రూపం సచ్చిదానంద స్వరూపం ఉదయించుగాక అని ఈ భావం మీ బుద్ధి యందు స్ఫురించాలి ఈ శ్లోకం చదవగానే. ఇంకా తరువాత శ్లోకాలు మరలా చెప్పుకుందామేమో అనిపిస్తోంది. గురుగారు, ఈ ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు అద్భుతంగా తపస్సు చేసి చివరిలో శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు వచ్చే భావన ఇదే భావన ఏమో అనిపిస్తుంది నాకు. అవునండి, ఇందులోనే వారు రాస్తారు. ధ్రువోపాఖ్యానం వీరిది కూడా ఒక దశకంలో ఉంది. బా ఒకే ఒక్క మాట నారాయణుడు ఇలా ప్రత్యక్షమయ్యి ధ్రువుడు ఎదురుకుండా ఉంటే ధ్రువుడు ఉప్పొంగిపోయి లోపల నుంచి వస్తారు. ఇలా పట్టేసి ఉంటుంది. అంటే ఒక్కసారి పెదాన్ని ఎవరైనా ఇలా తాకితే కవిత్వం ధారలా వచ్చేస్తుంది. అలాంటి స్థితిలో అది రావట్లేదు. రాకుండా ఉన్నటువంటి ఒక నిర్వృతమైనటువంటి స్థితి అన్నమాట. ఆ సాక్షాత్తు ఆ నారాయణ చూస్తూ ఆ ఆనందాన్ని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. అంతటి స్థితిలో ఆ స్వామిని ప్రార్థించాలి అని కోరుకుంది, కానీ నోరు పెరగలట్లేదు. అలాంటప్పుడు ఒక్కసారి ఆ శంఖాన్ని తరంగితంతం దృగ్భ్యాన్నిమగ్నమివ రూపరసాయనేతే తుష్టూషమాణమవగమ్య కపోలదేశం సంస్పృష్టవానసిదరేణ తథాదరేణ అంటాడు ఆయన. దరము ఆ శంఖము చేత ఒక్కసారి అలా అలా స్పృశించారట ఆ ధ్రువుని యొక్క కపోల భాగాన్ని. వెంటనే ఆ కవితాధార అలా ప్రవహించి స్వామిని కీర్తించాడట ధ్రువుడు.
అదే మీరన్నట్లు అవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయండి. సో ఇదే ఇది మాట్లాడుకోవడమే చూడండి వారు ఎంత ప్రాక్టికల్లీ ఈజ్ యాక్చువల్లీ ఇన్ వన్ వే ఆఫ్ డెమాన్స్ట్రేటింగ్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. ప్రముఖ మధురం అనేది ఇదే కదా! మనం చెప్పుకుంటూ మనం మొదట్లోనే ఆ భక్తి యొక్క ఆరంభ దశే కావచ్చు, ఇంకా అసలు ఆరంభ దశ కూడా కాకపోవచ్చు కూడా. అంతటి స్థితిలోనే ఏదో తెలియని ఆనందం కలిగించేటట్టుగా ఈ భక్తికి ఉంటే, ఇక అనేక జన్మ సాధన చేత పరిపక్వమైనటువంటి భక్తి ఏమి సాధించలేదు అని కదా! అది చాలా ఆహ్, సాధ్యభూతమైనటువంటి విషయము అని అన్నమాట. అని అది అనుకుంటున్నాను. అంటే ఒక స్లోగా పైకి వెళ్తోంది. ఉదయించాడు. తర్వాత ఉదయించింది లోపల ఉదయించాడు. బయట కాకుండా. అందుకని ఆ ఆ! పులక శరీరుడై ఆనంద పయోధి నిమగ్నుడైన దగ్గరలాగా అనిపించింది. అదే అంతఃసూర్యుడు కదా! అదే. మామూలుగా బాహ్య సూర్యుడు బయట ఉదయించగానే తమో నివారకం ఏ రకంగా జరిగిందో, అంతఃసూర్యోదయం చేత అదే జ్ఞానకాంతి. అందుకని అది. అదే అందుకని యస్య భాష సర్వమిదం విభాతి అంటారు కదా! అటువంటి ఆ ప్రకాశం ఎప్పుడైతే ఉదయించి మొత్తం నన్ను అంతటిని కబళించి వేస్తుందో, అలాంటి సందర్భంలో నాకొక క్లేశమని, నాకొక మనస్సుందని, దానికో క్లేశం, నాకొక శరీరం ఉందని, దానికొక ఏదో రోగం ఉందని, ఇవన్నీ ఎక్కడున్నాయి? అన్నీ కొట్టుకుపోయాయి. అన్నీ కొట్టుకుపోయాయి కదా! ఇది చిన్న చిన్న వర్షం వచ్చినప్పుడు ఏదో ఒక ఇంట్లో 2 సామాన్లు కొట్టుకుపోయాయని, లేతే ఎవడి బండో అలా నీళ్ళలో వెళ్ళిపోయిందని అనుకుంటాం. అదే సునామీ లాంటిదొస్తే నేననడానికి, వాడనడానికి ఎవడైనా ఉంటే కదా అక్కడ. ఎవడు ఉండడక్కడ. కదా! అదే విధంగా అంత ధారాపాతకంగా ఉన్నటువంటి ఒక మహానంద అద్వైత సమ్మోహనాస్త్రంగా ఉన్నటువంటి ఆ స్థితియందు ఏమున్నది గనక? ఉన్నది కేవలం ఒకటే. అది నారాయణుడు. పరమాత్మ. అటువంటి స్థితి అది అని వారు అంత చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः సజ్జనాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హరి ఓం తత్సత్. అందరికీ నమస్కారాలు. నమస్కారం అండి.